తనపై వచ్చిన ఆరోపణలపై నారాయణపేట జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి స్పందించారు. తానను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒక మహిళ చెప్తే పార్టీకి తాను వివరణ ఇచ్చానన్నారు. చర్యలు తీసుకోవాలని కేసును సెన్సేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు శివకుమార్ రెడ్డి. 10 కోట్ల రూపాయలు కావాలని వేసిన కేసుకు లైంగిక ఆరోపణల కేసుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆ కేసులో పోలీసులే వెనక్కి తగ్గారు, కోర్టు సైతం రిజెక్ట్ చేసిందన్నారు. రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని విఫలమయ్యారన్నారు శివకుమార్ రెడ్డి. తన కేసుతో మీనాక్షి నటరాజన్ కు నష్టం జరిగిందని, అందుకే తాను మాట్లాడాల్సి వస్తోందన్నారు శివకుమార్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ గారిది ఇష్యూ అయింది, కనీసం ఎవరు కూడా మీడియాలో ఆ కేసు ఏంటనలేదు. శివకుమార్ రెడ్డి మీద పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒక సదరు మహిళ చెప్తే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని నేను ఇచ్చిన పేపర్స్ యాక్షన్ తీసుకోలేము అంటే వాళ్ళని లాగి సెన్సేషన్ చేసి 10 కోట్ల రూపాయలు నాకు కావాలని చెప్పేసి వేసిన కేసుకి మీరు తీసుకొచ్చేసి శివకుమార్ రెడ్డి లైంగిక కేసు అని రాస్తారా? కాబట్టి ఆ కేసు వేసినారు. ఆమె రెస్పాండెంట్ మాత్రమే. మీనాక్షి నటరాజన్ గారు గాంధేయవాది, ఉన్నతమైన మహిళ. ఈ రోజు నోరు ఓపెన్ చేయడానికి కూడా కారణం అంత మంచి మనిషికి అన్యాయం జరిగింది. స్పష్టంగా అందరికీ బయటకు రావాలి. ఈ కేసు పరువు నష్టం కేసు వేరు, ఇది కేసు వేరు. నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు అనేది ఎంతసేపు రాజకీయమే కదా, రాజకీయంగా దెబ్బ కొట్టాలి, శివకుమార్ రెడ్డిని చేయాలి. నేను రిటైర్ అయిన తర్వాత ఏంటి దెబ్బ కొట్టాలి కూడా అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయి అన్ని పోయింది. గర్భమైన కుటుంబం. మేము రౌడిజం చేసుకుంటా, లేకపోతే మేమేమైనా మర్డర్లు చేసుకుంటా, ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకుంటా బతకలేదు. పుల్లారెడ్డి కొడుకుని నీతి నిజాయితీగా నష్టం దావా నన్ను సస్పెండ్ చేయలేదు అనే దాని మీద ఈ కేసు మీద ఏముంటుంది, కేసు క్లోజ్ అయిందని పార్టీకి ఇచ్చినందుకు నా జోలికి రాలేదు. కేసు వెళ్ళినప్పుడు యాక్షన్ ఏం తీసుకుంటారు? కోర్టు పోలీస్ స్టేషన్ డ్రాప్ అయిపోయింది, కోర్టు రిజెక్ట్ చేసేది. ఇక్కడ కేసులో ఒక అప్పీల్ ఉంది, సపరేట్ కేసు, అది ప్రైవేట్ అప్పీల్ అది.